హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా నిల్చుని ఉన్న ఆంజనేయ స్వామి గుడిని చూసుంటాం, కానీ పడుకొని ఉండే గుడిని ఎప్పుడు చూడలేదు కదా. సో ఈ గుడి ఎక్కడ ఉంది ఏంటి అంటే భద్రమారుతి టెంపుల్ అండి. ఇది మహారాష్ట్ర స్టేట్లో ఉంది. ఎక్కడ అంటే ఔరంగాబాద్ జిల్లా మరాఠ్వాడా ఎలోరా కేవ్స్కి 4 కిలోమీటర్ దూరంలో కుల్హాబాద్ అన్న ఊర్లో ఉందండి ఈ గుడి. ఇక్కడ ఆంజనేయ స్వామి సైన స్థితిలో ఉంటారన్నమాట. అంటే పడుకొని ఉంటారు ఆంజనేయ స్వామి. మనం ఇప్పటి వరకు ఎక్కడ కూడా చూడలేదు ఇలా పడుకొని ఉండరు. ఆంజనేయ స్వామి ఇక్కడే ఉంటారు. అలా ఎందుకు పడుకున్నారు అంటే, పురాణాల ప్రకారం ఇక్కడ సంజీవిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి అలసిపోయి ఇక్కడ పడుకున్నారంట. అందుకు సైన స్థితిలో ఉంటారంట ఆయన విగ్రహం. సో అలానే ఇంకొక కథనం ప్రకారం ఏంటి అంటే, భద్రసేను అనే రాజు పరిపాలించినప్పుడు తను శ్రీరాముని చాలా భక్తి శ్రద్ధలతో పూజించి సంకీర్తనలు అవన్నీ పాడేవారంట అండి. అవన్నీ విని ఒకరోజు ఆంజనేయ స్వామి వచ్చి వింటూ కూడా నిద్రపోయారంట ఇక్కడ. అప్పుడు అక్కడ చూసిన భక్తులు ఆంజనేయ స్వామి మీద కాళ్ళ మీద పడి ఇక్కడే ఉండండి మీరు అని చెప్పి కోరగా ఆంజనేయ స్వామి ఇక్కడ సైనిక స్థితిలో ఉంటూ భక్తులకు దర్శనం ఇస్తున్నారంట అండి. ఇక్కడ పడుకునే ఉంటారు. ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్ద విగ్రహం అన్నమాట. ఇప్పుడు ఎక్కడ ఉండదు ఇంతలా పడుకుని అంత పెద్ద విగ్రహం. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తే చూడండి ఆంజనేయ స్వామి ఎలా పడుకుని ఉంటారో. చాలా బాగా దర్శనం అయిందండి మాకైతే. కానీ ఫుల్ రష్ ఉందండి. మేము ఆఫ్టర్నూన్ అలా వెళ్ళాము. చాలా రష్ ఉంది చూడండి. అలా సైన్ స్థితిలో ఉంటారు అంటే పడుకొని ఉంటారు ఆంజనేయ స్వామి మనకి. అలానే ఇక్కడ ఇంకా చాలా గుళ్ళు ఉంటాయండి. శనేశ్వర గుడి, ఇంకా శివాలయము, ఇంకా చిన్న చిన్న గుళ్ళు అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం దర్శించుకోవచ్చు. చూడండి చాలా బాగుంటుందండి. చాలా ఫేమస్ కూడా ఎక్కడ చూసున్నాము. సో ఈ టెంపుల్ ప్రతి ఒక్కరు వెళ్ళండి, వెళ్ళి దర్శించుకోండి. షిరిడి వెళ్ళినప్పుడు ఇది మనం వెళ్ళొచ్చు, చాలా దగ్గర అండి. షిరిడి నుంచి మనకి కార్లో అవన్నీ ఉంటాయి. సో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్